మే 4, 2026 తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు. 60 ఏళ్లుగా కోటలు కట్టుకున్న ద్రవిడ దిగ్గజాల కోటలు బద్దలైన రోజు. తెరపై తన నటనతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ రణక్షేత్రంలో విజేతగా నిలిచాడు. తన పార్టీ తమిళగ వెట్రి కళగం 108 స్థానాలు విజయం సాధించి రాష్ట్రంలోని అతిపెద్ద శక్తిగా అవతరించింది. అయితే ఈ విజయోత్సాహం మధ్యలో ఒక వ్యక్తిగత వివాదం ఆయన్ని వెంటాడుతోంది. అసలు విజయ్ మరో ఎంజీఆర్ ఎలా అయ్యాడు? ఆయన వ్యక్తిగత జీవితంలో రేగిన ఆ తుఫాన్ ఏంటి? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తమిళ రాజకీయం అంటేనే సినీ గ్లామర్. అప్పుడు ఎంజి రామచంద్రన్, ఈరోజు విజయ్. ఎంజీఆర్ 1977లో అన్నా డిఎంకే స్థాపించి ఏ విధంగా ప్రపంచం సృష్టించారో సరిగ్గా 50 ఏళ్ల తర్వాత విజయ్ అదే సీన్ రిపీట్ చేశాడనలో అతిశయోక్తి లేదు. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వారు చేయలేనిది విజయ్ ఎలా సాధించాడు? సమాధానం ఒక్కటే, క్షేత్రస్థాయి వ్యూహం. ఎన్నికల డేటా చూస్తే 35% ఓట్ షేర్తో విజయ్ అందరినీ షాక్కి గురి చేశాడు. అందరూ షాక్ అయ్యారు కూడా. ముఖ్యంగా డిఎంకే కంచుకోటల్లో సెంగోల్ పార్టీ, స్టాలిన్ లాంటి ఉద్దండులకే చెక్ పెట్టాడు. రాజకీయాల్లో విజయ్ గెలిచాడు, కానీ తన 27 ఏళ్ల వైవాహిక జీవితంలో ఓడిపోయాడా అన్న ప్రశ్న ఇప్పుడు తమిళనాడు అంతటా వినిపిస్తూ ఉంది. విజయ్ భార్య సంగీత సోనలింగం, అవును, విజయ్ భార్య సంగీత సోనలింగం ఫిబ్రవరి 26లో, అంటే 2026లో చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో వేసిన విడాకుల పిటిషన్ రాజకీయ వర్గాల్లో బాంబులా పేలింది. ఆ పిటిషన్లో ఆమె పేర్కొన్న అంశాలు అత్యంత సంచలనంగా మారాయి. విజయ్ యొక్క ప్రముఖ నటితో సన్నిహితంగా ఉంటున్నాడని, గత 5 ఏళ్లుగా తనను తీవ్ర మానసిక క్షోభకు, వేదనకు గురి చేశాడని సంగీత అందులో ఆరోపించారు. ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏప్రిల్ 20న విజయ్ కోర్టు మెట్లు ఎక్కడం ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. విజయ్ని మరో ఎంజీఆర్ అని ఎందుకు అంటున్నారు? కేవలం రాజకీయ విజయం వల్లే కాదు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోని సారూప్యత కూడా అందుకు కారణం. ఎంజీఆర్ జీవితంలో 3 భార్యల ప్రస్తావన ఉంది. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా మరో మహిళ అనే అంశం తెరపైకి రావడంతో ప్రత్యర్థులు ఆయన నైతికతను ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నేత అన్నమలై లాంటి వాళ్ళు రాజకీయ నాయకుడికి వ్యక్తిగత జీవితం ఉండదు, ప్రజలే తీర్పు ఇస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు మంటపెట్టాయి. అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ కావాలని చేస్తున్న కుట్రలాగా కొట్టిపారేస్తున్నారు. అంటే ఇదెవరో కావాలని కుట్ర పన్నారు అనే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు, కుట్రగా కొట్టిపారేస్తూ ఉన్నారు వాళ్ళు ఈ మాటలని. ప్రస్తుతం విజయ్ ముందున్నది 10 స్థానాల సవాల్. మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోవాలంటే ఆయన మిత్రపక్షాల కోసం వేచి చూడాలి, లేకపోతే మిత్రపక్షాల కోసం చూడాల్సిన సందర్భం. ఒకవైపు విడాకుల కేసు విచారణ, ఇంకొక వైపు ప్రభుత్వం ఏర్పాటుకు వ్యూహాలు. ఈ రెండింటికి మధ్య దళపతి నలిగిపోతూ ఉన్నాడు. రాజకీయాల్లో రాణించాలంటే కేవలం వెండితెర గ్లామర్ సరిపోదు, వ్యక్తిగత ఇమేజ్ కూడా ముఖ్యం. తమిళ ప్రజలు విజయ్ని కేవలం నటుడిగానే చూసారా, లేకపోతే రాష్ట్రాన్ని పాలించే సమర్థుడిగా చూసారా? ఈ వివాదాలు ఆయన పాలనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఏదేమైనా ఎంజీఆర్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక నేతగా విజయ్ చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ఇది విజయ్ ప్రస్థానం. ఒకవైపు ప్రజల నీరాజనాలు, ఇంకొక వైపు కుటుంబ కలహాలు. మరి ఈ ప్రయాణం ఎటువైపు సాగుతుందో టైమే డిసైడ్ చేయాలి.